అలానే డబ్బుకి సంబంధించినటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి రెమెడీ అండి. ఖచ్చితంగా ఈ రెమెడీ అనేటువంటిది మీరు ఫాలో అవుతూ ఉండండి. అసలు మీ దగ్గర డబ్బనేటువంటిది నిలవకుండా వెళ్ళిపోతున్నా, లేదంటే మీకు సంబంధించినటువంటి ఇన్‌ఫ్లో అంటే డబ్బులొస్తున్నాయి. కానీ ఆ డబ్బులు వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చయిపోతున్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్‌లో చూస్తే జీరో అయిపోతుంది. ఇలా కనుక మీరు అనుకుంటుంటే మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ బాగా ఫేస్ చేస్తుంటే చాలా సింపుల్ అండి. గోధుమ చపాతీ ఉండిద్ది కదండీ! గోధుమ పిండితో చేసినటువంటి చపాతీ తీసుకోండి. దాంట్లో కొంచెం పెరుగనేటువంటి దాన్ని చపాతీ చిన్న ముక్కలు ముక్కలు చేసేయండి. దాంట్లో పెరుగనేటువంటి దాన్ని కలపండి. దాన్ని శుక్రవారం రోజున నల్ల కుక్కలుంటే చాలా అంటే చాలా అద్భుతం అండి. నల్ల కుక్కలు లేకపోతే నార్మల్ కుక్కలకైనా పెట్టేసేయండి. కానీ నల్ల కుక్క దొరికిద్దే చూడండి. ఆ కుక్కకి తీసుకెళ్ళి దీన్ని పెట్టండి. కుక్కలు శుభ్రంగా తింటాయండి. నో ఇష్యూ దాంట్లో. ఓకేనా? దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? మీ యొక్క శని గ్రహం యాక్టివేట్ అవుతుంది. మీ యొక్క కేతు యాక్టివేట్ అవుతాడు. మీ యొక్క రవి యాక్టివేట్ అవుతాడు. అలానే మీ యొక్క శుక్రుడు యాక్టివేట్ అవుతాడు. చూడండి ఈ ఒక్క రెమెడీతో 4 మేజర్ గ్రహాలండి. ఈ 4 మేజర్ గ్రహాలు యాక్టివేట్ అవ్వటం వల్ల మీకు బిజినెస్ లైఫ్ బావుంటుంది, పర్సనల్ లైఫ్ బావుంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ బావుంటుంది, ఫైనాన్షియల్ లైఫ్ బావుంటుంది. అంతా ఓవరాల్‌గా మీరంటారు చూసారా? ఈ మనకి ఒక సామెత ఉండిద్ది కదండీ! ఒక్క దెబ్బకి 2 పిట్టలని. ఈ దెబ్బ చూడండి. ఒక్క దెబ్బకి 4 గ్రహాలనమాట. సో, మన లైఫే చేంజ్ అయిపోద్ది. కాబట్టి ప్రతి శుక్రవారం 1 లేదంటే 2 చపాతీలు ఎంత ఖర్చవుతాయండి? ఈ రెమెడీ అనేటువంటిది ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 2026 సంవత్సరంలో సక్సెస్ అనేటువంటిది మీ ఇంటి గుమ్మం దగ్గరికొచ్చి మిమ్మల్ని పలకరించి ఖచ్చితంగా వెళ్తుంది. ఓకే. ఇక